భగవాన్ రక్షా కరేగా. ఎవరు మీరంతా? ఏంటి గొడవ? మిమ్మల్ని ఇల్లంతా శుద్ధి చేస్తాం, ఒళ్ళంతా మర్దన చేస్తాం. ఠీక్ బోలా, అందరు చలో కామ్ शुरू करेगा. ఏం అక్కర్లేదు, బయటికి వెళ్ళండి. వాచ్మెన్, వాచ్మెన్, ఏ తప్పకా హై? ఏయ్, బయటికి పోతారా లేదా? మిమ్మల్ని. పడిపోతుంది, పట్టుకుందాం. ఎంతసేపు రా, త్వరగా సద్దు. సిఏ దుర్గాప్రసాద్ ఎలా వస్తున్నాడు? అయ్యి బాబోయ్, ఆడిక్కడ రావడం ఏంట్రా? బహుశా రైడింగ్ ఏమో. చిన్నోర్మయ్. ఓకే. ఏంటి అలకా? ఐఎమ్ సారీ. అమ్మా టోన్ మరిపింది. అబ్బా సారీ అని చెప్పాను కదా. ఇదిగో ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. ఎన్ని అలకలున్నా అవసరాలు మాత్రం మర్చిపోవు. అప్పుడే మందు సెటప్ చేసేసావా? అందుకనే కొన్ని విషయాల్లో వైఫ్స్ కన్నా కీప్స్ బెటర్. చాలా ఘాటుగా ఉంది వాటర్. ఇది అబ్బా నువ్వేంత స్పీడ్ గా ఉన్నావంటే ఇక నా సంగతి చూడు. ఓహో, ఆ మంచి సరిపోద్దో లేదో. ఈడొకడు ఆ దుర్గా ప్రసాద్ గారు ఎక్కడ దొరకాలి అక్కడ దొరికాడు. పట్టుకో. అబ్బా. ఆడితో ఒక ఆట ఆడుకుంటాను చూడు. హలో, ఎవరు? సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ గారు ఇల్లా అండి? నువ్వెవర్రా? అయ్యి బాబోయ్, ఇది ఎవరిది? నేను కానిస్టేబుల్ రామకృష్ణ అండి. కొత్తగా చేరావా? మ్యాటర్ చెప్పు. సార్కి యాక్సిడెంట్ అయిందండి, ఒకరింట్లో రిలాక్స్ అవుతున్నాడండి. మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మని అరగంట నుంచి ఒకటే ఏడుపండి. అడ్రస్ చెప్తాను, కొంచెం రాసుకుంటారా? అసలు నువ్వు ఇలా కళ్ళు మూసుకు పడుకుంటే పాలరాతి శిల్పంలా ఉన్నావు. నా పెళ్ళం ఉంది ఎందుకు దండగా? గంగా బొండానికి ముక్కు నూరు పెట్టినట్టు తవ్వకాల్లో దొరికిన కుండ పెంకులా చండాలంగా ఉంటుంది. వెరీ బ్యాడ్. అసలు దాన్ని తలుచుకుంటేనే కంకర్రాయి పెట్టి మొహం మీద పెడేయాలని కొట్టాలనిపిస్తుంది. అసలు దాన్ని రివాల్వర్ తో ఠపా ఠపా మనకి కాల్ చేసేసి ఎన్కౌంటర్ లో పోయిందని చెప్దామన్న ప్లాన్ కూడా ఉంది. ఇప్పుడు సడన్ గా ఇక్కడికి వచ్చేసేసి ఒరే దుర్గా ప్రసాద్ ఏం చేస్తున్నావురా అంటే నీ దిక్కున్న చోటు చెప్పుకోవే పుండాకోర్ అంటాను. ఏంట్రా ఏడుపు? డ్రైవర్లు ఎర్రచేమలు దూరినట్టు. నేను ఇవాళ డ్రైవర్ వేసుకోలేదే. లోపల ఉన్నారండి. వెళ్ళిపోతుంది, ఏమైపోద్దు. ఇల్లాలు ఇటుక ముక్క, ప్రియురాలు పడిగ ముక్క. ఎలా ఉంది మరి కవిత్వం? నీ పెండల్లా ఉంది. ఈ కేసు మా బాస్ది. నేను ఓన్లీ సెక్యూరిటీ. ఏంట్రా? పెళ్ళం ఇటుక ముక్క, ప్రియురాలు పటిక ముక్క. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మురికాలంలా పారేస్తాను. నీ ఎదో పేస్కి నేను సరిపోలేదా? ఇంటికి రా, చెప్తాను. నాడి మారిపోయిందేమిటి? నువ్వు కడప సత్యరాజు అల్లుడు కదూ? మరేనండి. మరండి రాజమండ్రి నుంచి వచ్చిన మా అక్క బావ లాంచీల దేవులు ఉన్నారండి. ఓహో. ఇంగ్లీష్ మందులు పడిన మా బావకు మీరు వైద్యం చేయాలండి. జబ్బేమిటో? పిల్లలకి అంటాం. మా అక్కయ్య పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ లాంటివి చేసేద్దరు. ఇంకో విషయం అండి, మా బావ మహా ముదురండో. మీరు మందుల గురించి మాట్లాడారనుకోండి, మా బావ బంధువుల గురించి మాట్లాడతాడు. మీరు గాంధీ గారి గురించి మాట్లాడారనుకోండి, మా బావ బ్రాందీ గురించి డిస్కస్ చేస్తుంటాడండి. మాటలతో మిమ్మల్ని బోల్తా కొట్టించగలండి. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకుండా మీ పని మీరు చేసేయండి. నేను వెళ్ళి వాళ్ళని పంపిస్తాను. వీడి బావ ఎవడో గాని వాడు నన్ను ఎంత బోల్తా కొట్టించాలని ప్రయత్నించిరా
వాడి బుట్టలో పడకూడదు. అక్కడ మా బావ ఏం చేసేస్తున్నాడో ఏంటో. అమ్మయ్య బాగానే ఉన్నాడు. మాట్లాడానక్క, మరి బయలుదేరండి. బావా అలాగే పదండి. నమస్కారం అండి. రండి రండి, వెంటనే వచ్చేసారే. వచ్చేసామంటే పరిస్థితి అలాంటిదండి. అవునవును, ఎప్పుడో రావాల్సింది. ఇలాంటి విషయాలు నిర్లక్ష్యం ఏమాత్రం పనికిరాదు. రాత్రికి రాత్రే పరిస్థితులు మారిపోవచ్చు. మాకు రాత్రి పగలు ఒకేలా ఉంటదండి. ఎప్పుడు అదే జాస అదే పనండి. సిగ్గుండాలి. ఎందుకు సిగ్గు? అమ్మా నువ్వు ఇలా కూర్చో. నువ్వు రావయ్యా. ఎందుకండి మనం కూర్చొని మాట్లాడుకోలేమా? ఏమండి ఇప్పుడు కోటయ్య గారు మనోడు వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటదంటారు? ఆ కుర్రాడు చెప్పినట్టు మాట మార్చేస్తున్నాడు సొంట. రాత్రులు బాగా నిద్రపడుతుందా? పట్టదండి. ఆ పని అవ్వకుండా ఎలా నిద్ర పడుతుందండి బాబు? ఏ జోలు పడతారా? జోకులండి. ఏమండి మనం చాలా షార్ట్ టైం లో క్లోజ్ అయిపోయాం కదండి. అంచేత నేను క్వశ్చన్ వేస్తాను, మీరు ఆన్సర్ ఇవ్వాలండి. మళ్ళీ మనమాట కోటయ్య గారికి ఏమాత్రం ప్రాపర్టీ ఉంటదంటారా? చెబుతాగా, ఏది చెయ్యి. బాగా వేడి శరీరం. అయితే చెప్పరా? అవును, ఇప్పుడు నన్ను ఏదో పేషెంట్ లాగా టెస్ట్ చేస్తున్నారు. మీ దగ్గరికి ఎవరు వచ్చినా ఇంతేనేటి? తర్వాత చెప్తా గానీ మీరు ఉప్పు కారం బాగా తగ్గించుకోవాలి, మనసును కాస్త నిగ్రహించుకోవాలి. ఎందుకు? దేనికి? ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదే. నీకేం ప్రాబ్లం? పాపం ఈ పిల్లకే కదా బాధ. ఎవరికి? దీనికి ప్రాబ్లం. వెరీ హ్యాపీ. కోటయ్య గారి మనవడి గురించి అడిగావా? అవును అడిగాను. కోటయ్య గారి మనవడికి ఉప్పు కారానికి దీనికి ఏంటండి లింక్? ఉంది నాయనా, అవధాన్లు. ఏడవడు వీరిని తీసుకెళ్ళి శతమానం భవతి శతాయు పురుష నిర్మూలన ప్రతిష్ఠతి. అది కానివ్వండి. ఎక్కడికి? దేనికి? నేను ఒప్పుకోను. కోటయ్య గారి గురించి అడిగావా? అయితే ఓకే. మ్మ్. పదవయ్యా బాబు. నువ్వు కూర్చోమ్మా. అమ్మో అబ్బో. అయ్యో. ఓ నాయనోయ్. వద్దే. లోపల ఏమైంది వాడికి? నాకేం వద్దే. వద్దండి బాబు. నన్ను చెప్తాను మీకు కాదండి. ఎవడా? నాకేం వద్దండి. అమ్మో, అమ్మో. గురుగారు అయిపోయింది. నరం నొక్కేశాను, నిర్మూలన జరిగిపోయింది. శుభం. ఆ? నమస్కారం అండి. ఆ. నేను రామాచారి గారి అమ్మాయి కృష్ణవేనండి. ఆహా. మా తమ్ముడు బుద్ధాచారి ఇందాక మిమ్మల్ని కలిసి మా వారికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలని చెప్పారట కదా, వారే వీరు. బాడీ చాలా వీట్ గా ఉంది. Glad to మరి meet ఇందాక నేను లోపలికి పంపించిన మనిషి వాడెవడో నాకు తెలియదండి. ఏంట్రా ఇదంతా ఇంత వికృతంగా ఉన్నావేంటి? ప్రకృతి వైద్యం చేయించుకుని ఉంటాడు. డర్టీ ఫీల్ ఆఫ్ మై కంట్రీ. కంట్రీ కాదు కంట్రీ. నోరు మీర జనకంత్రి. ఏమైందిరా? ఏం చెప్పమంటావు? మేము కోటయ్య గారి గురించి తెలివిగా ఇన్ఫర్మేషన్ రాబడుతుంటే లోపలికి తీసుకెళ్లి బట్టలు ఒడిచేసేసి మట్టి రాసేసి ఇలాంటి పొజిషన్ ఆ సిఐ దుర్గా ప్రసాద్ కూడా రాకూడదు. ఎవరికో చేయాల్సింది ఈడికి చేసేశారు. ఏం చేశారు? పిల్లలు పుట్టకుండా ఆపరేషన్. ఇక నా వంశవృక్షం మోడైపోవాల్సిందేనా? నా భార్య బ్రతుకు అడవి కాసిన వెన్నెల కావాల్సిందేనా? వెలుగు వెన్నెల్లో గోదావరి లాంటి మా బ్రతుకులు ఎండిపోవాల్సిందేనా? విశాలమైన ఈ ప్రకృతి, ఈ కొండలు, ఈ నీళ్లు, ఈ చెట్లు, చేమలు ఇవన్నీ కూడా ఏదో ఓవర్ యాక్షన్ చేయకు. నీకు పిల్లలు పుట్టరని తెలిసే కదా నీ వైఫ్ మా కజిన్ తో దుబాయ్ వెళ్ళిపోయింది. ఈ విషయం నీకలే తెలుసురా? పెద్ద న్యూస్ లాగా ఆంధ్ర వల్ల చూపించారులే. ఆడెవడో నీకు పిల్లలు పుట్టకుండా చేశాడు కానీ నేనైతే సొరపేడి నొక్కే శవపేటకులో పెట్టేసేవాడిని. అప్పుడు మాకు ప్రెజెంట్ గా ఉండేది. ప్రెజెంట్ కదా ప్రెజెంట్. నెవర్ దాంత మీద కొట్టాడు నువ్వు ఆబ్సెంట్. ఇంతకీ కోటయ్య గారి గురించి ఏమైనా తెలుసుకున్నారా? కోటయ్య గారికి చాలా ఆస్తుంది. గవర్రాజు, వెంకన్న, తలుపులమని 3 పేర్లు కనుక్కున్నాం. అంతేనా కనుక్కుంటా. ఈలోగా నాకు ఆపరేషన్ అయిపోయింది కదా. ఛే, ఈ ఎదవాళ్ళు కాదు కానీ నువ్వు ఊళ్ళోకి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కున్నారా? ఆ యూస్లెస్ పిల్లతో పోలుస్తాడు నన్ను. ఒరే నానాజీ, నా బట్టలు ఉతుకు. ఈ బట్టలు ఉతకను, కావాలంటే వీడిని ఉతుకుతాను. ఏంటి ఆలోకలం ఉందా? ఇలా అంటున్నాం. అంటలేడు, నేను ఒళ్ళేదు అంకాను. ఏటా ఇది? మీరు ఇలా కొట్టుకుంటూ ఉంటే నేను వంట చేయను. రెండు బుద్ధాచారి గారు టైంకి వచ్చారు. ఏంటి మంచి హుషారుగా ఉన్నారు. శోభనం సక్సెస్. ఏం శోభనం అండి? అత్మాను శోభనం అన్నాను, ఏదో లేబర్ రాసేసిందండి. ఎవరు మీ వైఫా? మీరు మంచి లైనింగ్ లో మాట్లాడుతున్నారు. ట్రైనింగ్ కాదు రైమింగ్. ఈ నైట్ కి నువ్వు నా చేతిలో కిల్లింగ్. ఏవైనా మీలో మంచి లైటర్ ఉన్నాడండి. లైటర్ కాదు రైటర్. నోరు మీర డాఫర్. అవునండి, నేను ఒక కథ రాశానండి. దానికి టైటిల్ కూడా పెట్టానండి. ఏంటో? లేచిపోయిన పెళ్ళం లేవలేని మొగుడు. సూపర్ గా ఉంది. ఇది మీ ఓన్ స్టోరీలో ఉంది. అవునండి, ఇందులో నా వైఫ్ కూడా వస్తుందండి. కరెక్టే, ఇక్కడికి కూడా మీ వైఫ్ వస్తుంది. నా మనిషి దొరకని మెడకాయ కొరికేస్తాను. అయ్యో బాబాయ్, ఏమండి మా ఆవిడ గారు నన్ను చూసిందంటే శోభన మాట దేవుడు ఎరుగు. ముందు పేక పిసి చంపేస్తుంది. ఏమండి ఎక్కడ దొక్కడం కొంచెం ప్లేస్ చూపించండి. ఇక్కడ దాకోవటం డేంజర్. ఈ ఇంటికి వెళ్ళడానికి రావడానికి ఒకటే గుమ్మ ఉంది. ఓ పని చేయి, ఏంటో? ఈ ఎర్ర చీర కట్టుకుని వెళ్ళి ఆ దొడ్లో అంటుదాము. ఈలోగా మీ ఆవిడ నేను మెసేజ్ చేస్తాను. మసాజ్ కాదు మేనేజే. నట్టి మీద తంతిను డ్యామేజ్. నమస్కారం అండి, నా పేరు అరుణ్ కుమారి. గ్లాడ్ టు మీట్ యూ. చిచ్చి, బుద్ధాచారి గారి వైఫ్ మీరేనా? అదేంటి అలా చేశారు? ఏం చేశాను? మీరు శోభనానికి ఒప్పుకోవడం లేదని చాలా బాధపడిపోతున్నాడు. నార్మల్ అంటే
మా సుఖ సంసారం గురించి మొత్తం చెప్పేశాడా? మొత్తం స్టోరీ చెప్పేశాడు. వీడు పెద్ద స్వాతిలో సమాధానం ఇచ్చే సమరం అనుకుని. మీ కథ మొత్తం చెప్పేశాడు. ఇక్కడికి ఏమైనా వచ్చాడా? వచ్చే ఉంటాడు. ఎక్కడ వాడు? ఎక్కడ? ఇదేమిటి అత్త మా ఆయన చీర కట్టుకుని తోముతున్నట్టుంది? చెప్పేనా? తోమేస్తా నా బట్టలన్నీ ఉతికేస్తా నేను స్నానం చేసినప్పుడు రుద్దేస్తా మా పని మనిషి అండి. పాపం మొగుడు మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడు. పాచి పని చేసి బతుకుతుంది. తప్పక ఒకసారి మొహం చూస్తాను. మొగుడు జైలు నుంచి వచ్చేదాకా ఎవరి మొఖం చూడని వీడి మీద ఒట్టేసుకున్నా. యా. ఎందుకు? వీడితో చిన్న కనెక్షన్ అండి. ఏమండి మీ వెయిట్ ఎంత? 50 కిలోలు. హెడ్ వెయిట్ కాదండి, బాడీ వెయిట్. అంటే మీ హెడ్ వెయిట్ 50 కేజీలు ఉంటుందని మీ ఆయనే చెప్పాడు. చెప్తాడు ఉండండి. ఈ కర్రతో వాడి కాళ్ళు చేతులు విరక్కొట్టేస్తాను. లాగించే. రేయ్ ఆ మనిషి ఎవర్రా? బుద్ధాచారి గారు పెళ్ళం. ఈ మనిషి బుద్ధాచారి గారు ఏదో ఇక్కడికి ఎందుకు వచ్చాడు? పెళ్ళానికి భయపడి దాకానికి వస్తే అంట్లు దోవించేశాం. బట్టలు ఉతికించాం. తెగేడిపించాం. రేయ్ వీడు వెంకన్న గౌరరాజు గారు ఏర్పాటు చేసిన డిటెక్టివ్. మన విషయాలు తెలుసుకోవడానికి ఏదో యాక్టింగ్లు చేస్తున్నాడు. వీడు ఎప్పుడు చేతి చిక్కిన వదిలిపెట్టద్దు. ఉతికి ఆరేయండి. తాగితే మర్చిపోగలను, తాగలేను. ఆడితే తిప్పగలను, తిప్పలేను. పొద్దున్నే కడ్రారు తిప్పేసుకున్నా అప్పటి నుంచి ఇదే వరుస. మనస్సు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే. బాగా పాడుతున్నావురా. నీకు తెలీదా? ఖాళీలో పాట పడితే 2 ప్రైజులు ఇచ్చారు. ఒకటికి రెండా? అవును, ఒకటి పాడినందుకు ఇంకోటి ఆపినందుకు. కలవర క్లీన్ చేసా. కాదు క్వీన్. అదేస్తే నా కాట అయిపోద్దిరా. ఆ కార్డు ఇక్కడ ఉంది. రేయ్ నానాజీ, ముక్కలు తెలుసా? ఏంటి గోలా గబిలాలా? ఇలా ఓపెన్ ప్లేసా? గేదెలున్న వాసన వస్తుంది. గొడ్ల సాయుడేమో. సుందరము సుమధురము చంద్రుడందిన చందన శీతలము. సుందరము సుమధురము చంద్రుడందిన చందన శీతలము. సుందరము హరిహరి. జర్నలిస్ట్, ఇది కళా నిజమా? కల కానిది ఆహా, విలువైనది బాగానే పడుతున్నా. శోభనం టైం వేస్ట్ చేస్తూ మనము. ఈ టైంలో ఎవడు తలుపు కొడుతున్నాడు? దొంగలేమో. మనం ఇక్కడే ఉన్నాం కదా. అలాగే ఎవడాడు? నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసొస్తాను. నువ్వా? నా వాచీలో టైం 11:30 అయింది. నీ టైం ఎంత అయిందో? అది అడగడానికి ఈ టైంలో తలుపు కొడతావా? అసలు బుద్ధుందా నీకు? బుద్ధంటే మన బేవర్స్ గాడి మిస్సింగ్. ఏమే దొంగతనాలు మానేసాం కదా అన్న బెంగతో గోదాట్లో దూకి సూసైడ్ చేసుకున్నాడేమో. సూసైడ్ కాదు, సూసైడ్. ఇక్కడున్నావా? పైన వేళ కింద నువ్వు. రిజర్వేషన్ ఏంట్రా? రిజర్వేషన్ కాదు, అబ్జర్వేషన్. ఎక్కువ మాట్లాడే ముక్క ముక్కల కింద నరికి పాత్ర వేస్తా. రెక్కలు ముక్కలు చేసుకుని మరీ పాడు కడతావా? నేను శోభనం చేసుకుంటుంటే నీకు ఇదేం పోయే కలవరా? ఇదిగో 5 నిమిషాల్లో బయటికి వెళ్ళకపోతే బట్టలు ఇప్పి కొడతాను. బట్టలాడతావా? ఈ టైంలో ఎందుకులే బాబు, శుభ్రంగా శోభనం చేసుకుంటూ ఉండవమ్మా. బస్సు ఫస్ట్ నైట్ కదా, నీకు కొంచెం పైరసీ కావాలేమో. పైరసీ కాదు, ప్రైవసీ. వస్తున్నా.
నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? రాత్రంతా నీతో బోల్డ్ అంత పని ఉంటాను రా. Yes, I'm Ravi K. Rao from Washington. అలాగే నమస్కారం అండి. God bless you, my child. Thank you. Okay, అది ఇవ్వండి, ఇది తీసుకోండి. okay, పదండి. okay. You know, things in America are quite different. In fact, the stations are also quite different there. As a matter of fact, ఎక్కడి మంచి? Hey! ఎక్కడ ఎక్కడ నా పెట్టె పట్టుకుపోయే ఆ మనిషి ఎక్కడ ఎక్కడ ఎక్కడ? హే మ్యాన్, నువ్వు ఎక్కడున్నావయ్యా? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఇక్కడ ఆపండి 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 ఆపండి. ఆపదలో ఆదుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. పర్లేదు. ఈ విజిటింగ్ కార్డు ఉంచండి, ఎప్పుడన్నా పనికి వస్తుంది. Okay. వస్తానండి. ఓకే బాయ్. నైస్ మ్యాన్.